కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సోమశేఖర్ అన్నారు. ఆయన ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ నగర్ లో వార్డు సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు తనను గెలిపిస్తే సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపడతానని చెప్పారు. మంచినీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. మోసాలు చేసే నాయకుల మాటలు నమ్మకూడదని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 8వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నా. మరి యొక్క 8వ వార్డులో ప్రతి డోర్ టు డోర్ కొత్తగొల్ల సోమశేఖర్ అభ్యర్థి వెంటే తిరుగుతూ ప్రతి వార్డు తిరగడం జరిగింది. మరి ప్రతి ఒక్క గల్లీలో కూడా ఈరోజు చూసినట్టయితే సోమశేఖర్ గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కూడా నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మరి సోమశేఖర్ గారికి ఎందుకు ఇంత బ్రహ్మరథం పడుతున్నారు అని తెలుసుకుంటే, గతంలో వాళ్ళ అమ్మగారు మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది, వాళ్ళ నాన్నగారు కౌన్సిలర్గా చేయడం జరిగింది. మరి వాళ్ళు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు. మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేసిరు, ఏ విధంగా జనాల్లో ఉన్నారు, ఎంత పబ్లిక్లో సేవ చేయడం కోసము ఎంత తాపత్రయపడతారు అనేది పబ్లిక్ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ రాగానే నామినేషన్ వేసి నేను మీ గల్లీకి అభివృద్ధి చేస్తా అని ముందుకొచ్చిన వ్యక్తి కాదు. అందరికీ నమస్కారం. 8వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారం తెలియజేసుకుంటూ 11వ తారీఖు బుధవారం నాడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తున్న 8వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడే పుట్టిన ఇక్కడే పెరిగినని ఒకసారి అవకాశం ఇస్తే మీ అందరికీ సేవ చేసే అదృష్టాన్ని కల్పించగలని కోరుకుంటున్నా. ఈరోజు కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, మన వార్డు అభివృద్ధి చేసుకునే విషయంలో అందరూ సహకరించి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కారు గుర్తుకు ఓటేసి నన్ను పెద్ద ఎత్తున గెలిపించినట్టయితే మీ అందరికీ సేవకునిగా, మీ తమ్ముడిలాగా, మీ కొడుకులాగా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, ఈరోజు గతంలో మన 8వ వార్డులో చింత ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేయడం జరిగింది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి రాబోయే 2 ఏళ్ల తర్వాత మన బీఆర్ఎస్